నేను మీకు చెప్పిన బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయి గిరీష్ అని అంటే అర్బన్ డిస్కనెక్ట్ అని చెప్పి పలు పేపర్లలో వచ్చింది. కాకపోతే నేను అది ఒప్పుకోను. అర్బన్ డిస్కనెక్ట్ ఉంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇన్ని సీట్లు అయితే రాకపోతుంటాయి. మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఇవాళ అర్బన్ డిస్కనెక్ట్ అయింది కదా ఫ్రెండ్స్ అంటే నేను మీకు చెప్పిన ఒకసారి గుర్తు చేస్తున్నా. జూబ్లీ హిల్స్ అని అనేది ఒక కాన్స్టిట్యుయెన్సీ కాదు, అదొక మినీ ఇండియా టైప్. అది అందరు ఉన్నారు ఆడ. మీకు కాస్ట్లీ విల్లాలు ఉన్నాయి, విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి, పూరి గుడిసెలు కూడా ఉన్నాయి. గుడిసె లేకుండా అటు ఇటు వండుకొని రోడ్ల మీద వండుకొని జీవనోపాధి చేసుకుని బతికేటోళ్ళు కూడా ఉన్నారు, మైగ్రెంట్ వర్కర్. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్ గేమ్. అయితే బీఆర్ఎస్ మిస్జడ్జ్ చేసిందా జూబ్లీ హిల్స్లో అని అంటే మిస్జడ్జ్ చేయలే. కాన్ఫిడెన్స్ కంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని అంటే ఈ విల్లా ఓట్లు పడాయని తెలిసిన తర్వాత రాజకీయాలలో ఎట్లుంటుందని అంటే ఫ్రెండ్స్, నేను సమ్అప్ చేసి చెప్తున్నా ఇంట్రెస్ట్ ఆఫ్ టైంలో, విల్లా ఓట్లు పడాయి. విల్లాలకైనా పెద్ద పెద్ద మనుషులు వచ్చి ఓట్లు వేస్తారని అంటే నాకు డౌట్, బికాజ్ దే ఆర్ బిజీ. బాబులు చాలా బిజీ, పెద్ద బాబులు. సో వాళ్ళు ఎవడేస్తాడు, మాస్ దిగొస్తాడు. మళ్ళీ మాస్ అపీల్ ఏమున్నది అని అంటే బీఆర్ఎస్ అది చేయలేదంటే బీఆర్ఎస్ చేయలేదని అంటలేదు, ఎవిడెన్స్ మొత్తం పెట్టి చేసింది. అయితే బీఆర్ఎస్ ఏం చేసింది అంటే మైనారిటీ ఖచ్చితంగా మాకు వస్తుంది కదా, వెనకటికి మాకు వేసింది కదా అననే ఈ స్లైట్ ఓవర్ కాన్ఫిడెన్స్ మైనారిటీ ఓట్లను కష్టమని దించేసింది. అయితే ఇప్పుడు 38% ఏవైతే ఓట్లు వచ్చినాయి కదా, కంప్లీట్లీ ముస్లింలు నేను కాంగ్రెస్కే వేసిర్రు అని అన్నా, బీఆర్ఎస్కి కూడా వేసిర్రు. కొంచెం సానుభూతి ఉంటుంది బీఆర్ఎస్ అంటే ముస్లింలకు, వాళ్ళు వేసి ఉంటారు. కానీ మెజారిటీగా హిందువులు అయితే వేసిర్రు వాళ్ళకు. బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ క్యాడర్ ఉంది చూడు, ఆ బీఆర్ఎస్ క్యాడర్ 38.5%లో వాళ్ళకు ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది ఏమున్నది అకార్డింగ్ టు చిత్రగుప్త్ అని అంటే, వీ మే బి రాంగ్, వీ మే బి కరెక్ట్, మీ కమెంట్ రూపంలో చెప్పరు. నేనేమంటున్నా, ముస్లిం అపీజ్మెంట్ ఏదైతే వీళ్ళు నమ్మకం పెట్టుకుని పోయారు చూడు, ఇది అధికార పక్షానికే దొరుకుతుంది. ఎందుకంటే ఈ ముస్లిం అపీజ్మెంట్ ఆర్ ఓట్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో ఇది అఫిలియేటెడ్ టు ఎంఐఎం. ఇలా ఎంఐఎం సింహభాగం తీసుకుంటుంది, ముస్లిం యొక్క ఓట్ల భాగాన్ని ఎంఐఎం ఖచ్చితంగా తీసుకుంటుంది. వాళ్ళకు ఒక మెసాయ. ఇంకొకటి ఏమైపోయిందనంటే బీఆర్ఎస్ కొంచెము ఓవర్ కాన్ఫిడెంట్గా పోయింది. ఎట్లా, నేను ఇట్లనే ఉంటా భయ్, నేను ఇట్లనే ఉన్నా అని చెప్తే ఏమైపోయిందనంటే, ఇప్పుడు మనం నమ్ముతామా నమ్మకం లేదా అనేది పక్కకు, కాకపోతే అది ఎందుకు చెప్పాలా బయటికి అని అంటే రాజకీయాలలో మనకు కొంచెం పూర్తి ఉండాలి. అంటే మనం సైలెంట్గా ఉండాలి కొంచెం, మనము లోపల మనకి ఏది ఉన్నా బయటకు కనబడొద్దు. ఆబ్వియస్గా రాజకీయాలలో నటన ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేతి బీరకాయ లేక మాట్లాడుకున్నాడు అవసరం లేదు. నువ్వు వర్కహాలిక్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఇప్పుడు మొత్తం రుద్రాభిషేకం చేసిన పూజనే, నమశివాయ అని అన్న పూజనే, దట్ డజంట్ మీన్ నీకు భక్తి లేదని చెప్పి నేను నమ్మ. పరమేశ్వరుడికి కావాల్సింది భక్తే. సో కొంచెం మనం ఇక్కడ డీవియేట్ అయినామా అని నాకు అనిపించింది. ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్. సో దీన్ని మనము ఈడ ముంగట్టుకోవాలి. హిందువులు కూడా క్లారిటీ కావాలి కదా మాకు కూడా, మళ్ళీ మీరు మాకు పని చేస్తారా అని ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అని అన్నారు. ఇది ఏం చేసిందంటే స్వింగ్ చేసి పడేసింది. హిందువులు కొంతమంది ఓటేయలే బయటకు వచ్చి, ముస్లింలు మాత్రం గంపగుత్తగేసారు. ఆ గంపగుత్త ఓట్లన్నీ మొత్తం గుత్తదారికి ఇచ్చినట్టు కాంగ్రెస్కి పడ్డాయి, అధికార పార్టీ కాబట్టి. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసింది లేదా, నిజంగా అయితే కాన్ఫిడెన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఇంకొకటి ఏందనంటే ఎప్పటిదాకానైతే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ల మీద రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిరు కదా, అప్పుడు రేవంత్ రెడ్డికి నిజంగానే చెమటలు పడ్డాయి, అలా డౌట్ లేదు. మొత్తం పరేషాన్లో పతంగ్ ఎగిరేసిండు. ఎప్పుడైతే పతంగ్ చేయి డోర్ చేతిలో పట్టుకున్నాడో ఇక ఆటకేని మొదలైంది. ఎందుకంటే అసదుద్దీన్ మాట్లాడకుండా, ఎంఐఎం మాట్లాడకుండా మంత్రం వేసేసింది. ఆట మొదలైపోయింది. ఇది బీఆర్ఎస్కి కొంచెం సెట్ బ్యాక్ అయింది. ఇంకొకటి బీఆర్ఎస్ ఏం తప్పు చేసిందని అంటే, తప్పు అననా మేబీ స్ట్రాటజీ అని అనుకోండి, రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద పోతున్నప్పుడు మంచిగా ఉండే, సడన్గా వీళ్ళు క్యాండిడేట్కి తీసుకొని వచ్చి నవీన్ యాదవ్ గీ మనిషి, నవీన్ యాదవ్ గా మనిషి అని అనగానే మళ్ళీ మీ సునీత ఏ మనిషి, మీ సునీత గారు ఏంది, ఇది అనేది పర్సనల్ క్యాండిడేట్కి వచ్చేసి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ లెవెల్లో నడిచిందో ప్లాట్ఫామ్ పెద్దగా ఉండే, బీఆర్ఎస్ ఆస్కారం ఉండే. బీజేపీ ఏడనో లేదు, పలిగిపోయిన పాలల కలకనే కదా అలాది లేదు. వీళ్ళిద్దరి మధ్యలోనే నడిచింది, సర్వేలు కూడా తీసుకోలేదు కదా బీజేపీ, వీళ్ళిద్దరి మధ్యలో నడిచింది అన్నది చిత్రగుప్త్ భావన.